వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయ్స్. ఈరోజు నేను మీకు చికెన్ కర్రీ చూపించబోతున్నాను. ఇది నా ఫస్ట్ వీడియో. చికెన్ కర్రీ ఇది గ్రేవీ లాగా కూడా చేసుకోవచ్చు అండ్ కర్రీ లాగా కూడా చేసుకోవచ్చు. సో మీకు వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. సో నేను ఇక్కడ ఫస్టే చికెన్ని కడుక్కొని తీసుకున్నాను అండ్ దాంట్లో కొంచెం గల్లుప్పు అంటారు కదా, అది వేసాను. అండ్ 2 టేబుల్ స్పూన్ పసుపు వేసాను. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ కారం వేసాను. మీకు నచ్చితే 2 అయినా వేసుకోండి, అంటే మీ స్పైసీకి తగ్గట్టు మీరు కారం అనేది వేసుకోండి. నేను ఇక్కడ 1.5 యూస్ చేశాను. మళ్ళీ మిడిల్లో ఒక హాఫ్ స్పూన్ చేస్తాను. దాని తర్వాత ఇక్కడ 1 స్పూన్ చికెన్ మసాలా అంటారు కదా, అది యాడ్ చేశాను. తర్వాత గరం మసాలా అనేది 2 టేబుల్ స్పూన్స్ అనేది యాడ్ చేశాను. అండ్ 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియా పౌడర్ అంటారు కదా, అది యాడ్ చేశాను. అండ్ ఒక 3 టేబుల్ స్పూన్స్ వచ్చి జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేశాను. నేనైతే చిన్న స్పూన్తో కొంచెం ఎక్కువ తీసుకున్నాను. అండ్ ఇదంతా ఏంటంటే బాగా మీరు మిక్స్ చేయండి. బాగా మొత్తం అంటే చికెన్కి ముక్కనికి మొత్తం మసాలా పట్టేట్టు బాగా మిక్స్ చేసేయండి. బాగా మిక్స్ చేసి ఒక 30 మినిట్స్ యా ఒక 1 అవర్ అనేది దీన్ని పక్కన మూత పెట్టి పక్కన పెట్టేయండి. ఎందుకంటే ఈ మసాలా అంతా ముక్కకి బాగా లాక్కుంటుంది అన్నమాట చికెన్ అనేది. మిడిల్లో ఏంటంటే ఒక లెమన్ కూడా యాడ్ చేసుకోండి. నేను హాఫ్ లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేశాను. యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఒక 1 అవర్ మూత పెట్టి పక్కన పెట్టేశాను. మీరు కావాలంటే ఎక్కువ టైం కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఒక 1 అవర్ పెట్టాను. నాకు టైం ఎక్కువ లేదు కాబట్టి నేను కొంచెం ఫాస్ట్గా చేయాలని చెప్పేసి ఒక 1 అవరే పెట్టాను. మీరు కావాలంటే 2 అవర్స్ కూడా పెట్టుకోవచ్చు. సో దాని తర్వాత నేను దీంట్లో మసాలా కోసము 2 ఆనియన్స్ బిగ్ సైజు లేదా మీడియం సైజు 2 ఆనియన్ తీసుకున్నాను. 2 ఆనియన్, 3 గ్రీన్ చిల్లీ అండ్ 2 టమాటో. ఇవన్నీ ఏంటంటే కట్ చేసి నేను పేస్ట్ లాగా చేసుకున్నాను అన్నమాట. కావాలంటే మీరు చూడొచ్చు. నేను ఇక్కడ పేస్ట్ తయారు చేస్తున్నాను. పేస్ట్ అయిపోయింది. ఇది పక్కన పెట్టేయండి, మనకి మిడిల్లో పనికొస్తుంది. దాని తర్వాత ఒక బాండలు పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అంటే కొంచెం బిగ్ స్పూన్స్ ఉంటాయి కదా, దాంతో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. తర్వాత దీంట్లోకి ఏంటంటే ఒక 8 లవంగా అంటారు కదా, పట్ట ఉంటే పట్ట, రెండింటిని ఏంటంటే నూనెలో వేసుకోండి. దాని తర్వాత మనం మిక్స్ చేసి 1 అవర్ పక్కన పెట్టిన చికెన్ని ప్యాన్లో వేయండి. వేసి దాన్ని బాగా కలపండి. బాగా మిక్స్ చేయండి. మొత్తం ఆయిల్ మొత్తాన్ని ఏంటంటే బాగా మిక్స్ చేసి ఒక 30 మినిట్స్ ఏంటంటే మీరు అంటే చికెన్ని బాగా బాయిల్ అవ్వడానికి వదిలేయండి. వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చికెన్లోనే మనకి వాటర్ వస్తుంది కాబట్టి ఆ వాటర్తోనే ఏంటంటే అది బాగా బాయిల్ అవ్వాలి. నేనేం చేశానంటే బాగా కలిపి వాటర్ అయితే ఏం యాడ్ చేయలేదు. నేను చికెన్లో వాటరే వస్తుందని చెప్పేసి అట్లాగే వదిలేసాను ఒక 30 మినిట్స్. బాగా మిడిల్లో బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. చూడండి, ఆయిల్ అనేది బాగా తెరులుతుంది పైకి. దాని తర్వాత ఆయిల్ తెరిలే వరకు ఏంటంటే మీరు బాగా కుక్ చేసుకోండి చికెన్ని. కుక్ చేసుకుంటే మీకు మసాలా తర్వాత యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత నేను దీంట్లో మిడిల్లో చూసుకుంటూ ఉన్నాను చికెన్ ఎక్కడి వరకు వచ్చింది, ఎంతవరకు కుక్ అయింది అనేది. ఇట్లాగా కలుపుకుంటూ మిడిల్లో మూత తీసి చెక్ చేస్తూ ఉన్నాను. చూడండి, బాగా ఆయిల్ అనేది బాగా పైకి వచ్చేసింది. నేనైతే ఇప్పటివరకు అయితే వాటర్ వేయలేదు. అది మొత్తం చికెన్లోని వాటరు, ఆయిల్. దాని తర్వాత మనం ఇందాక చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదా, అది అయితే నేను చికెన్లోకి యాడ్ చేసుకుంటున్నాను. దాని తర్వాత అది యాడ్ చేసిన తర్వాత అదే మిక్సీ జార్లో నేను బిగ్ సైజు 2 గ్లాస్ వాటర్ వేసి
బాగా మిక్స్ చేసి నేను ఆ చికెన్లో వేసాననమాట. బిగ్ సైజు 2 గ్లాసెస్ వాటర్ వేసాను. సరేనా, బిగ్ సైజ్ 2 గ్లాస్ వాటర్ వేసి నేను బాగా మిక్స్ చేసుకున్నాను గ్రేవీ. ఇది ఫ్రైలా కూడా చేసుకోవచ్చు మనము, లేదా గ్రేవీలాగా కూడా చేసుకోవచ్చు. నేనైతే గ్రేవీలాగా చేశాను. మీరు కావాలంటే మీడియం సైజులో అదే మొత్తం కొలతలు అవే మీడియం మంటలో పెట్టుకుంటే అది ఫ్రైలాగా అవుతుంది. నేను ఇందాక చెప్పాను కదండి, నేను మిడిల్‌లో మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు స్పైసీ కొంచెం తక్కువ అనిపించింది. అందుకే నేను ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత లీవ్స్ అంటే వదిలేసాను అట్లాగే మీడియం ఫ్లేమ్‌లో బాగా కుక్ అవ్వడానికి. చూస్తున్నారు కదా, ఆయిల్ చూడండి ఎంత బాగా వచ్చిందో, పైకి బాగా తెరలింది, బాగా తయారైపోయింది. చికెన్ అనేది బాగా గ్రేవీ అనేది బాగా ఇదవుతుంది. దాని తర్వాత నేను దీంట్లో కొత్తిమీర, పుదీనా అంటారు కదా, అవి వేసుకున్నాను. మీ దగ్గర కరివేపాకు ఉంటే దాన్ని కూడా యాడ్ చేసుకోండి. దీనివల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, చికెన్‌కి మంచి స్మెల్ అనేది వస్తుంది. చూస్తున్నారు కదా, నా చికెన్ గ్రేవీ అయితే తయారైపోయింది. మీకు తినేదైతే నేను పెట్టలేదండి. లిటరల్లీ నేను తిన్నప్పుడైతే టేస్ట్ అయితే సూపర్బ్ ఉంది. ఇది బగారా రైస్‌లో తినొచ్చు, రోటీలో తినొచ్చు, వైట్ రైస్‌లో తినొచ్చు. మీరు దేంట్లో ట్రై చేసినా కూడా సూపర్బ్ ఉంటది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో. మీకు నా వీడియో ఎలా అనిపించిందో లైక్, కామెంట్, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.